నమస్తే వియాస్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ టీడీపీ నాయకులు అండ్ పరిచయం అవసరం లేనటువంటి రోబోటిక్ యూరాలజిస్ట్ అలాగే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు మనతో పాటు లైవ్‌లో జూమ్ కాల్‌లో రెడీగా ఉన్నారు. ఇవాళ జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి బర్త్‌డే సందర్భంగా ఈరోజు ఆయన మనతో మాట్లాడడానికి లైవ్‌లో వచ్చేసారు. సార్ ముందుగా మీకు నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ ఇవాళ నారా లోకేష్ గారి బర్త్‌డే సందర్భంగా మనం ఈ జూమ్ కాల్ అయితే తీసుకోవడం జరుగుతా ఉంది. సో, చెప్పండి సార్, చాలా మందికి నారా లోకేష్ గారి గురించి పూర్తిగా గూడా కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియదు. సో, ఆయన ఫస్ట్ నుంచి గూడా ఏ విధంగా టీడీపీ కోసం పాటుపడుతున్నారు? అదే విధంగా ఆయన వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతుంది? మున్ముందు టీడీపీ కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నటువంటి తెలుగుదేశము కుటుంబ సభ్యులకు, మన విజ్ఞులకు, అనుభవజ్ఞులకు, దేశభక్తులకు, శ్రేయోభిలాషులకు, అన్న ఎన్టీఆర్ అభిమానులకు, చంద్రబాబు గారి యొక్క వీరాభిమానులకు, లోకేష్ గారి యొక్క వీర సైనికులకు వందనం. ఈ రోజు ఒక పర్వదినం. ఎందుకంటే ఒక నవ యువ కిషోరం, మేరు నగధీరుడు లోకేష్ బాబు గారి జన్మదినం. ఆయన జనవరి 23, 1983లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకుగా, చాలా యాక్టివ్ గా అకాడమిక్స్ లో కానీ, చదువులో ఫస్ట్ ర్యాంక్ లో వస్తూ ఉండేవారు. అదే విధంగా వారు అమెరికాకి వెళ్లి అతి గొప్ప డిగ్రీస్ చేయడం జరిగింది. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అది అంత ఈజీగా పోవడం కష్టం. ఎందుకంటే అత్యంత గొప్ప ర్యాంక్ ఉంటే తప్ప అక్కడ సీట్ దొరకదు. ఆ తర్వాత కార్నెగీ యూనివర్సిటీ అనే దాంట్లో మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని, అది కూడా డిజిటల్ వరల్డ్ గురించి సంబంధించినటువంటి డిగ్రీ ఇది చేశారు. చేసిన తర్వాత ఆయన తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు రాజకీయ రంగంలో అరంగేట్రం చేయడం ఎప్పుడు జరిగింది అంటే 2014లో. ఆయన అంతకు ముందు ఉన్న ఎలక్షన్ లో కూడా ఒక గొప్ప ప్రణాళిక పెట్టారు. ఒక సిస్టమ్ అంటే డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ సిస్టమ్. ప్రజలకు ఈ నెలకి ఇంత క్యాష్ మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇది ఎందుకు అంటే నిరుద్యోగులకు ఇలా ఇస్తాం, పెన్షన్ ఇలా ఇస్తాం, లేక తల్లికి ఇచ్చేటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి, తద్వారా పిల్లల్ని చదివించుకుంటుందని. ఇలాంటివన్నీ చూసి ఆ టైంలో ఆ ప్రణాళికని కాంగ్రెస్ వారు కాపీ కొట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని మేము మళ్ళీ పరిరక్షిస్తాము. ఢిల్లీ వీధుల లోపల అది అలా పొర్లుతూ ఉంటే చూడలేక, ఉండబట్టలేక నేను వచ్చాను. శ్రమజీవుల చెమట చుక్కల నుంచి వచ్చింది. అదే విధంగా కష్టజీవుల కంటి మంటల నుంచి వచ్చింది. కర్షకుల కరిగే కండల నుంచి వచ్చింది. బడుగు బలహీన వర్గాల ఆక్రందన నుంచి పుట్టింది తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం యొక్క స్ఫూర్తితో, అన్న ఎన్టీఆర్ యొక్క ఆశయాలతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ పరిణతితో పెరిగినటువంటి ఆయన బాల్యం కానీ, యవ్వనం కానీ ప్రజా పోరాటం కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం ఆలోచించే ఒక మేధా సంపత్తిగా ఎదిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా డిజిటలైజేషన్ వరల్డ్ ఒక కామన్ మ్యాన్ కి ఎలా ఉపయోగపడాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు సాఫ్ట్వేర్ అంటే ఏదో కంప్యూటర్ వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళు ఏదో ఐటీ సీట్ లో కూర్చుంటారు. అలా కాదండి. అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలని రంగరించి, కాచి, వడబోసి, క్రోడీకరించి ఒక కామన్ మ్యాన్ కి ఎలా మనం ఉపయోగించగలం. ఎలా అంటే మంచినీటి సరఫరాకి ఏ విధంగా డిజిటలైజేషన్ ఉపయోగపడుతుంది, పేదరిక నిర్మూలనకి ఎలా ఉపయోగపడుతుంది, ఉద్యోగ కల్పన కోసం, ఉపాధి కోసం ఎలా ఉపయోగపడుతుంది, లేక ఉపాధి కూలీలకి వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్, తద్వారా వారు చేసే పని వల్ల అదే సమాజానికి ఏం లాభం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక మేధావి కనుక రాజకీయ రంగంకి వస్తే అతని యొక్క మేధస్సు ఎలా ఉపయోగపడుతుంది అనేది లోకేష్ గారు ఒక గొప్ప ఉదాహరణ. ఈ క్రమంలో 2014లోనే ఆయన పోలిట్ బ్యూరో మెంబర్ గా, టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత 2017లో వారు ఎమ్మెల్సీ అయ్యారు. 3 మంత్రిత్వ శాఖలకి ఆయన ఆధ్వర్యంలో పనిచేశారు. ఒకటి రూరల్ డెవలప్మెంట్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, పంచాయతీ రాజ్ అని. ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సగటు మానవుడు, పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి శాఖలు. ఆ శాఖల్లో ఆయన అంత గొప్పగా, అత్యంత సమర్థవంతంగా నడిపారు కాబట్టి ఆయనకు అనేక అవార్డ్స్ వచ్చినాయి. ఆయన ఈ సుదీర్ఘమైనటువంటి ప్రజా ప్రస్థానంలో ఆయనకు వచ్చిన అవార్డ్స్ 2018లో స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, అంటే ప్రపంచంలో ఒకరికే ఇస్తారండి. డిజిటలైజేషన్ గురించినటువంటి అవార్డు అది. అంటే ఈయన చూపించిన చొరవ కానీ, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ కానీ, ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, వీటి వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది అని ఇచ్చేటువంటి అవార్డు. అదే 2018లో వరల్డ్ బిజినెస్ మ్యాగజైన్ ఈయనని డిజిటల్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించారు. అంటే డిజిటలైజేషన్ ని కామన్ మ్యాన్ కు ఉపయోగిస్తున్నటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కూడా భావించవచ్చు. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారి పేరు మీద ఉన్నటువంటి డిజిటలైజేషన్ ఫర్ రూరల్ ఇండియా, అంటే గ్రామీణ ప్రాంతాలకు డిజిటలైజేషన్ ఎలా చేస్తారు, దానికి ఇన్నోవేటివ్ టెక్నిక్ అవార్డ్స్ వచ్చింది. ఆ తర్వాత ఈయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వీరిని ఆహ్వానించింది. దాంట్లో ఈయన చూపినటువంటి చొరవ కానీ, ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాల వల్ల, ఈయనకున్నటువంటి లోతైనటువంటి పరిజ్ఞానం వల్ల ఆయన్ని గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అంటే అన్ని దేశాల్లో ఉన్నటువంటి
ఫ్యూచర్ లో జరగవలసిన మార్పులు చేర్పులు, ఎటువంటి ఆశయాలు లక్ష్యాలు మనం పెట్టుకోవాలనే దాంట్లో మొట్టమొదటి భారతీయ రాజకీయ నాయకుడిగా ఆయనకి స్థానం లభించింది. అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ఫ్యూచర్ నెట్వర్క్ లో ఇప్పటి వరకు కూడా ఆ స్థానం పొందిన ఒక్క లోకేష్ బాబు గారు మాత్రమే. అంటే ఇవన్నీ ప్రపంచ స్థాయిలో ఆయన పొందిన ఘనతలు. ఇది చాలా మందికి తెలియదు. కానీ ఇవన్నీ తెలిసినప్పుడు ఒక కొత్త గౌరవం సంతరించుకుంటుంది ఆ వ్యక్తిత్వం. ఎందుకంటే ఆయన నిత్య కృషి వాళ్ళు, నిరంతర శ్రామికుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, కుప్ప ముద్దు బిడ్డ, తెలుగువారి పులిబిడ్డ, అతివేలకు ఆత్మీయ అన్నయ్య, చిన్నారులకు ముద్దుల మేనమామ, పేదరిక నిర్మూలనకు కంకణ బద్ధుడు, నిస్వార్థ జీవి, నిష్కామ కార్మికుడు, అలుపెరిగిన పోరాట యోధుడు. ఆయనే మా లోకేష్ అన్న. ఆయన చూసి నేను మురిసిపోతున్నా. ఎందుకంటే మంత్రిత్వ శాఖలు నడిపినప్పుడు కూడా 2018 నుంచి ఆయన కనీసం ఒక 3 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఆ క్రమంలో ఆయన తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు అక్కడ ఎక్కడ కూడా ఒక మచ్చలేని నాయకుడిగా ఎదిగాడు. ఎలాగైతే చంద్రబాబు గారి పైన సుదీర్ఘమైన 45 సంవత్సరాల చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎక్కడ ఆయన పైన అవినీతి ఆరోపణలు లేవు. ఈ పిచ్చి జగన్ అంటే తుగ్లక్ వాళ్ళు వచ్చి నిరాధారమైన ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేసుకుని అప్పుడు మాత్రం తెలిసింది. అంటే చంద్రబాబు గారి పైన కేసు పెట్టారు అంటే పెట్టగలరా, అంతటి మ్యాటర్ అందులో ఉందా అని ప్రతి తెలుగువాడు కూడా అనుమానం పడ్డాడు. ఆ అనుమానాన్ని నిజం చెప్తూ అసలు ఏమి ఎవిడెన్స్ కక్షపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగా కేసులు పెట్టారు తప్పితే ఏ ఆధారం చూపించలేకపోయారు. కేవలం కాలయాపన చేశారు. ఆ క్రమంలో 53 రోజులు గడపగలిగారు. చివరికి బిక్కమొక్క వేసుకుని చేతగాక ఏడు ముఖంతో మళ్ళీ విడుదల చేయడం కూడా చూశాం. అంటే ఇవన్నీ చూస్తుంటే తండ్రిని మించిన తనయుడు లేక తండ్రికి తగ్గ తనయుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన కూడా ఆయనకు చాలా అవకాశాలు ఉంటాయి. ఎక్కడైనా సరే అవినీతి చేయడానికి కానీ, నిర్లక్ష్య వైఖరి ఉండడానికి కానీ అలాంటిది ఏదీ లేకుండా ఎలాగైతే ఒక కాచి వడబోసినటువంటి వజ్రం ఎత్తు ఉంటుందో, సానబడిన వజ్రం ప్రకాశించిన విధంగా ఈయన కూడా తన మంత్రిత్వ శాఖలకు వన్నె తెచ్చాడు. తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడ్డాడు కూడా. అనేక పరిస్థితులు వచ్చినాయి. మీరు గమనించి చూస్తే గత 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ అభివృద్ధి జరగలేదు, ఏ పరిశ్రమ రాలేదు, ఉన్నవాటిని వెళ్ళగొట్టారు. ఎవరైనా ఊపిరితో ఉంటుంటే వాళ్ళని ఆస్తులు తమకు రాయమని చెప్పి ప్రభుత్వం వారే ఒత్తిడి తెచ్చారు. ఇవన్నీ వింటుంటే అవరా ఇంతటి క్రూరమైన, ఇంతటి హీనమైన, ఇంతటి నీచమైన, ఇంత అధోగతి పాలైన ప్రభుత్వం మనకు ఉందా? మరి ముందున్నటువంటి అంత గొప్ప టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు కూలదోశారు? అది కూడా ఆలోచించారు. ఎందుకంటే సామాన్య మానవుడు కొన్నిసార్లు మార్పు కోరుకుంటాడు. ఒక 5 కోట్ల మంది మోసపోయగలరు, మభ్యపెట్టబడగలరు అని చూపించినటువంటి ఉదాహరణ జగన్. అంటే ఏదో గొప్ప పనులు చేస్తా అని చెప్పి నమ్మబలికి వారికి మభ్యపెట్టి భ్రమ కలిగించి తండ్రి యొక్క పేరును వాడుకుంటూ సుదీర్ఘయాత్ర అని చెప్పి చేసి ఆ జాలి ముఖంతో ముద్దులు పెడుతూ ప్రతి వారి బుగ్గలు నిమురుతూ చేసినటువంటి ఆ పాదయాత్ర చూసి చాలా మందికి నమ్మశక్యంగా అనిపించింది. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన నిజ స్వరూపము, క్రూర వికృతమైనటువంటి వ్యవహార శైలి చూస్తుంటే అరే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మనం వదులుకున్నాము, ఈయన తీసుకొచ్చి మన పైన మనమే హింసాత్మకమైనటువంటి పాలన కొని తెచ్చుకున్నామే, మరి దీని పీడ విరగడం ఎలా అనే ప్రతి తెలుగువాడు కూడా అలమటిస్తున్నటువంటి, నినదిస్తున్నటువంటి తరుణం ఇది. ఈ సందర్భంలో లోకేష్ బాబు గారి యొక్క పాత్ర ఇంకా మరింత ముఖ్యం. ఎందుకంటే వైఎస్ జగన్ గారు అధికారంలో రాగానే నోరెత్తితే కేసులు, ప్రతిఘటిస్తే కేసులు, ప్రశ్నిస్తే జైలు, ఇవన్నీ చూస్తుంటే ఎవరో ఒకరు నిలబడాలి. తొడగొట్టి కథన రంగంలో దుమికిన కొదమ సింహం లాగా ఎవరో ఒక నాయకుడు కావాలి. ఒక నవయువకుడైతే మరీ మంచిది. ఎందుకంటే ఆయనలో ఉన్న ఉద్రేకం కానీ, ఆవేశం కానీ, ప్రజల పట్ల ఉన్నటువంటి పోరాట పటిమ కానీ ఇవన్నీ వెరసి లోకేష్ బాబులో మనకు కనబడ్డాయి. ఆయన 27 జనవరి 1923 అంటే పోయిన సంవత్సరంలో పాదయాత్ర మొదలు పెట్టారు. యువగళం, జనగళం, ప్రజాబలం, అది దాని నినాదం. దీనిలో ఇంతింతై వటుడింతై జనసంద్రమై ప్రభంజనమై వెన్ను తుఫాన్గా మారి భీకర సునామిగా ముగించాడు. 97 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో స్పర్శించాడు. ఆయన 226 రోజులు నడిచాడు. అదే విధంగా 3132 కిలోమీటర్లు నడవగలిగాడు. ఒక రోజుకి సగటున 20 నుంచి 24 కిలోమీటర్లు నడిచినటువంటి ఏకైక నాయకుడు. ఈ పాదయాత్ర నేను 3 సార్లు చూడడం జరిగింది. ఆయన యొక్క స్పీడు, ఆయన వేడి, ప్రజలతో మమేకమైన విధానము, వారిని కళ్ళతోనే కొంత పలకరిస్తున్నాడు, హృదయంతో కొంత స్పర్శిస్తున్నాడు, తన మనసులో అవగాహన ఏర్పరచుకుంటున్నాడు, ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. నాకే అవకాశం వస్తే నేను ఇవన్నీ చేసి చూపిస్తా అని హామీలు ఇస్తున్నాడు. ఆ మీటింగ్స్ లో మాట్లాడుతుంటే ఆయనలో ఉన్న కసి, ప్రజలకు మంచి చేయాలి, అరే మాకు అధికారం పోయింది, మేమేం తప్పు చేశాం, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచక ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కూలదోస్తే మళ్ళీ మేము సరిదిద్దుకుంటాం, ముందరికంటే గొప్ప పాలన ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి ఈ రోజు ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా తెలుగుదేశం పార్టీకి ప్రజాభిమానం వస్తుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒక విర్లివిండ్ అంటారు, ఒక తుఫాను లాంటిది,
ఒక మహాసముద్రం లాంటి ప్రవాహంతో ఆయన ప్రజల మధ్యలో పర్యటిస్తూ ఉండగా, ఇంకొక సైడ్ యువగళం తన వంతు కృషిని చేస్తూనే ఉంది. వెరసి అసలు వీళ్ళిద్దరూ చూస్తుంటే ఇంత గొప్ప నాయకుల యొక్క కాంబినేషన్ ని వదులుకున్న మనము దురదృష్టవంతులము, మనం మూర్ఖులము అని ప్రజలు తమకు తాము నిందించుకునే పరిస్థితికి వచ్చారు. అయినప్పటికీ జరిగితేదో జరిగింది. కొన్నిసార్లు రైట్. తప్పులు జరుగుతాయి. యెస్ సార్. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికైతే ఒక విజన్ ఉన్న నాయకుడు అనే పేరైతే ఎలాగో వచ్చేసింది. కానీ తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా స్టార్టింగ్‌లో మాత్రం నారా లోకేష్ గారికి అంత పేరైతే రాలేదు. చంద్రబాబు నాయుడు గారి వారసుడు నారా లోకేష్ గారు కాదు అన్నట్టుగా విమర్శలైతే ఎదుర్కొన్నారు. మరిప్పుడు ఆ విమర్శలను తిప్పికొట్టేలాగా నారా లోకేష్ గారు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతారంటారు? మీరు చెప్పిన మాట కొంతవరకు వాస్తవమే అమ్మ. మొదట్లో వచ్చినప్పుడు ఆయన తెలుగు అంత స్పష్టంగా ఉండేది కాదు. ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకొనొచ్చారు. అక్కడ అవును. అమెరికన్ యాక్సెంట్ గాని మీరు గమనించి చూస్తే అమెరికా ఆయన దగ్గర. ఆయన మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు. అంత మంచి చక్కటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. యాక్సెంట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంటర్నేషనల్ అరేనాలో మాట్లాడితే, కాన్ఫరెన్స్‌లో మాట్లాడితే అవురా! ఇంత గొప్పవాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. ఆ ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఉంటుంది. హిందీ కూడా ఆయన చాలా బాగుంటుంది. ఆయన చాలా కాలం హైదరాబాద్‌లో పెరగడం వల్ల కావచ్చు, ఆయన హిందీ ఎక్సలెంట్. తెలుగు మాట్లాడే సమయానికి అక్కడక్కడ కొన్ని తప్పులు దొర్లేవి. దొర్లడం సహజమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక భాషలో కొంత కొన్ని సంవత్సరాలు బయట ఉండేసి మళ్ళీ వచ్చినప్పుడు నేర్చుకోవడం కొంత టైం పడుతుంది. తప్పితే అది అత్యంత త్వరగా నేర్చుకున్న వ్యక్తి. మీరు గమనించి చూసినట్టయితే 4 సంవత్సరాల క్రితం లోకేష్ గారు మాట్లాడిన విధానం ఏంటి? నిన్న మొన్న యువగళ పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడి చూస్తుంటే ఆ రెండిటికి పొంతనే లేదు. అవునా? ఎగ్జాక్ట్. అదే యువకుడు 4 సంవత్సరాల్లో ఇంత గొప్పగా మాట్లాడగలుగుతున్నాడా? ఇంత విషయ పరిజ్ఞానాన్ని డెవలప్ చేశాడా? సూటిగా సుత్తి లేకుండా ప్రజల హృదయాల్లో గుచ్చుకునే విధంగా మాట్లాడగలుగుతున్నాడంటే అది కదా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పరిణతి. రాజకీయ పరిణతి అనుకోవచ్చు. భాషా ప్రావీణ్యత అనుకోవచ్చు. ఆయనకి నేర్పిన గురువుల యొక్క గొప్పతనం కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఒక చక్కగా నేర్చుకునే విద్యార్థి కావాలి. ఎంత గొప్ప టీచర్‌కైనా సరే విద్యార్థి సరిగ్గా లేకపోతే నేర్చుకోలేడు. ఇందులో ఒక గొప్ప నిత్య విద్యార్థి ఉన్నాడు. ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటాడు. నేను అనేక సార్లు ఆయనతో డిస్కషన్ దిగినప్పుడు అమరావతి గురించి చాలా క్షుణ్ణంగా ఆయనకు నాలెడ్జ్ ఉంది. పోలవరం లోపల దాని టీఎంసీ ఎంత? దాని పొడవెంత? అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏంటి? డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి? అసలు ఎక్కడెక్కడ ఆగింది? దానికి ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ యొక్క ఎంత మెగావాట్స్ అని ఇవన్నీ ఆయనకు ఫింగర్ టిప్స్ ఉన్నాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించుకుంటాడు. మనసులో విశ్లేషించుకుంటాడు. తర్వాతే ప్రజల ముందుకొస్తాడు. అందుకే ఆయన ఏ సమాధానం ఇచ్చినా సరే టు ద పాయింట్ ఉంటుంది. అనవసరమైనటువంటి బీటింగ్ అరౌండ్ ద బుష్ అనేది ఆయన దగ్గర నాకు కనబడలా. ఓకే. యువగల పాదయాత్ర అనేది చాలా రోజుల నుంచి మంచి పేరునైతే సంపాదించుకుంది. దాదాపుగా కుప్పంలో స్టార్ట్ అయ్యి ఇచ్చాపురం వరకు వెళ్దామనుకున్నా గాని కొన్ని అనివార్య కారణాల వల్ల వైజాగ్ వరకు ఆగిపోవడం జరిగింది. అయితే మెయిన్ మోటో ఏంటంటారు? యువగలం పాదయాత్ర అనేది లోకేష్ గారు స్టార్ట్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? ఎందుకు చేయాలని అనుకున్నారు? అంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవాడికి, అరాచక పాలనతో విసిగిపోయినటువంటి ప్రజలకు జనరల్ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రాజైనా, ఏ నాయకుడైనా సరే ప్రజల్ని కన్నబిడ్డల వల్లే ప్రేమించాలి. అలా పరిపాలించాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమై, ప్రజా కంటకులై, ప్రజా భక్షకులై, ప్రజలు ప్రజలు చేస్తున్నటువంటి హాహాకారాలు విని వికటాటహాసం చేసినటువంటి రాక్షస ప్రభుత్వం ఇది. దీన్ని ఎదుర్కోవాలి. ఒక సామాన్య మానవుడు ఎదుర్కోలేడు. అతను నోరెత్తి మాట్లాడితే సాయంత్రానికి జైల్లో ఉంటాడు. మరి అలాంటి వాళ్లకు ఒక అండ కావాలి. ఆయన యువగళం అని పేరు పెట్టారు. కానీ నా ఉద్దేశంలో అది అన్ని వర్గాల గళం. యువకులే కాదు. ఆ పాదయాత్రలో ముసలి వాళ్ళని చూశాను, చిన్నపిల్లలు చూశాను, మహిళలను చూశాను, మధ్య వయస్కులను చూశాను. ప్రతి వారు వారి సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. అంటే సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు వినేవాడు ఒకడు కావాలి. సమస్యలు చెప్పబోతే మనం జన్మస్థానం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతాం. అసలు జైలు బయట ఉండేవాడే లేడు అనే విధంగా ఉంది జగన్ గారి పాలన. మీరు ఎవరైనా సరే భిన్న స్వరము, ధిక్కార స్వరం వినపడితే మీ సంగతి అంతే. మీరు కేవలం ఒక పోస్ట్, నచ్చని పోస్ట్ మీరు ఫార్వర్డ్ చేసినా, దాన్ని లైక్ చేసినా జైల్లో ఉంటున్నారే. మరి వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? వీళ్ళ గళాన్ని ఎక్కడ ఎవరు వినిపిస్తారు అనే ఉద్దేశంతో చేసినటువంటి ఆ పాదయాత్ర ఆయనకు అనేక పాఠాలు నేర్పింది. ప్రజలలో ఆయన ఊహించిన విధంగా ప్రజల్లో ఉన్నటువంటి కొత్త సమస్యలు నేర్చుకోగలిగాడు. ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వం విఫలమవుతుంది, ఏ విధంగా మనం సవరించుకోవాలి, ఏ విధంగా ఇంతకంటే గొప్ప పరిపాలన ఇవ్వాలి, వీళ్ళ మొదటగా ఏ సమస్య అయినా సరే పరిష్కరించడానికి దాని గురించి మనం వినాలి, తెలుసుకోవాలి, మన మనసులో అంతర్వాదం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, పరిష్కార మార్గాలను వెతకాలి, తర్వాత ఒక ప్రణాళికతో రావాలి. ఈ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆయన తన పబ్లిక్ మీటింగ్ చెప్పేవాడు. అంటే సమస్యను వినడం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషికి రెండే చెవులు ఉంటాయండి.
కానీ చెప్పేవాళ్ళు 1000 మంది చుట్టూన్నారు అనుకోండి. అయినా సరే అందులో మనకు అవసరమైన విషయాన్ని మాత్రం లోపల తీసుకొని దాన్ని ఆకలింపు చేసుకొని ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వడానికి చేసినటువంటి ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. నేను లోకేష్ గారి పాదయాత్ర చూశాను. ఆ సమయంలో ఆయన తన చేతులు చూపించారండి. చేతులంతా ఘాట్లు పడిపోయి ఉన్నాయి. ఆయన ఫోరం మీద ముంజేయి మీద గాని, చేతులకు గాని, గోళ్ళు గాని రక్తాలు కారుతూ గాయాలు, మచ్చలు అన్ని వేరు వేరు రోజుల కింద ఉన్నట్టుగా ఉన్నాయి. ఇదేంటంటే నేను ఈ యువగణ పాదయాత్రకు వెళ్తుంటే ప్రజలు చేయి పట్టుకోవాలంటారు. పట్టుకున్నప్పుడు వారి అభిమానం తట్టుకోలేక దాన్ని గీకుతారు. లేక నేను తీసుకుంటుంటే నాకు గాయమవుతుంది. చెయ్యకపోతేనేమో ఇవ్వమంటారు. ఇచ్చిన తర్వాత ఈ గాయాలు అవుతున్నాయి. అయితే ఆయన సాయంత్రం ఆయింట్మెంట్ పూసుకుంటే తప్పితే ప్రజలకు నేను నా స్పర్శనిస్తా. కానీ నేను ముద్దులు పెట్టను. ముద్దులు పెట్టిన వాడికి గుద్దులు గుద్దుతున్నాడే, అలాంటి ముద్దులు నేను పెట్టను. కేవలం చెయ్యిస్తాను. మహిళలైతే బొట్టు పెట్టమంటాను. లేకపోతే నా బొట్టు ఎక్కడ బొట్టు నుదురు మీద కాదండి పెట్టాల్సింది. ఆయన అరిచేతి మీద కానీ, లేక అరిచేతికి వెనక సైడ్ అనగా ఇక్కడ మాత్రమే బొట్టు పెట్టాలి. అంటే ప్రజల్ని గౌరవిస్తూనే వారిని మోసం చేసే ఉద్దేశం కాకుండా నేను మీ వద్దకు వచ్చాను. మీ సమస్య చెప్పండి. ముట్టుకుంటే ముట్టుకోండి. కానీ మీలో ఉన్నటువంటి కణకణ మండుతున్న ఆ సమస్యను మాత్రం పరిష్కరించడం నేను కంకణబద్ధుడై ఉన్నాను. ఈ మహాయజ్ఞంలో నేను సంవిధానం అవుతాను అనే నమ్మకాన్ని కలిగించగలిగాడు. ఈ పాదయాత్రకు ఎక్కడ వీక్లీ ఆఫ్ లేదండి. ఎక్కడా రెస్ట్ లేదు. ఎందుకు రెస్ట్ లేదు? అసలు ఫస్ట్ ఆయన మాట్లాడబోతే మైక్ ఇవ్వలేదు. మైక్ వాడకూడదని చెప్పాడు. ఎక్కడైనా ఒక నాయకుడు ప్రజల మధ్యలోకి వెళ్తుంటే మీరు నాయకుడు అనేవాడే మాట్లాడాలి. మాటతోనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని ఆయన పెంపొందించుకొని ఒక నాయకుడు ఎదుగుతాడు. కానీ మీరు మాట్లాడితే 10 మందికి వినపడకూడదు, మీరు మైక్ వాడొద్దంటే నా గొంతు బాగానే ఉంది, గట్టిగా అరుస్తా, ఉన్నంతసేపు అరుస్తా, గొంతు పోతే తర్వాత చూద్దాం అని ముందుకెళ్లి అత్యంత గొప్పగా బిగ్గరగా అరుస్తూ చెప్పగలిగాడు. ఆ తర్వాత మీరు ఒక ఆయన ఎక్కకూడదు, ఎక్కి మీరు అభివాదం చేయకూడదు, చెయ్యి ఊపకూడదు అంటే ఎట్లా? అంటే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కుర్చీ తెచ్చారు, నొలక మంచం తెచ్చారు, దాన్ని నిలబడి చెప్పమంటే అలా చెప్పాడు. అలా చెప్తూ పాదయాత్ర కొనసాగించాడు. ఉన్న కొద్దీ ఆ అశేష జన సందోహాన్ని చూసి కన్ను కుట్టింది ఈ ప్రభుత్వానికి. ఎలాగైనా సరే దీన్ని ఆపాల్సిందే, దీనికి అడ్డంకులు సృష్టించాల్సిందే అని చెప్పి దానిపైన రాళ్లదాడి చేశారు. రాళ్లదాడి చేసిన తర్వాత ఆ వాలంటీర్స్ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు పోయారు, కానీ దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా ఆగంతకులని చెప్పి ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళే దాడి చేసి వాళ్ళ 50 మందిని అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇంకో 20 మంది, మొత్తం 100 మందిని అరెస్ట్ చేసి వాలంటీర్ లేకుండా చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే పాదయాత్రని ఆపాలనే ఉద్దేశంతో, ఈర్షతో, అసూయతో, ఎలాగైనా సరే ఆ కడుపు మంటతో వీళ్ళు ఇంకా కనుక పాదయాత్ర కొనసాగిస్తే మా ప్రభుత్వం ముందే కూలిపోతుందేమో, అసలు మా దగ్గర నుంచి మనుషులు వెళ్ళిపోతున్నారు, అందరూ ఆ యోగన పాదయాత్ర కనబడుతున్నారు, అసలు బీదా బిక్కి ముసలి మహిళలందరూ కూడా అక్కడ ఉంటే మరి మనం అంటే ఎవరున్నారు అని వెనక్కి చూసుకుంటే లేరని తెలిసిన తర్వాత ఇవన్నీ ప్రయత్నాలు జరిగినాయి. ఇన్ని జరిగిన తర్వాత ఆయన ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే చంద్రబాబు గారి పైన ఒక నిరాధార ఆరోపణ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే అప్పుడు మీకు వదనలు ఏం పడ్డాయి. నెక్స్ట్ ఇంకో 2వ రోజున లోకేష్ గారిని వేసేస్తాం, ఆ తర్వాత భువనేశ్వర్ అమ్మని వేసేస్తాం, చేతనైతే మేము బ్రాహ్మణి గారిని కూడా వేసేస్తాం, అందరినీ జైల్లో పెట్టేస్తాం, మొత్తం కుటుంబం లేకుండా, ఎప్పుడు నాయకుడు లేకుండా పోతాడో అప్పుడు పార్టీ నిర్వీర్యం అయిపోతుంది, పార్టీ మనుగడ కొనసాగించలేదు, ఇలాంటి ఊపు కొనసాగదు అనే ఉద్దేశం చేశారు. కానీ కోర్టులు దేవాలయాలని, మన ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఒక క్రమశిక్షణతో నిబద్ధతో ఉంటున్నారు, ఒక కంట్రోల్లో ఉంటున్నారంటే అవన్నీ కోర్టు మీద ఉన్న భయమే. న్యాయము చట్టం అనేది ఉంది. ఎప్పుడైతే నాయకుడు చట్టాన్ని ఉల్లంఘిస్తాడో కోర్టు తప్పకుండా జోక్యం చేసుకుంటాయి. అదే చేసినాయి అక్కడ. మీరు ఇన్ని రోజులు ప్రతిసారి వాయిదా తీసుకున్నారు తప్ప ఆధారాలు చూపించండి, ఎక్కడా చూపించలేదు. కేవలం ఇందులో చాలా ఉంది, ఇందులో మేము 4500 పేజీలు రాసేసుకున్నాము, 56 మందిని మేము ఆల్రెడీ ఇంట్రాగేట్ చేసాము, దీంట్లో చాలా 4 సంవత్సరాల నుంచి మేము దీన్ని పరిశోధిస్తున్నాం అన్న వాళ్ళు ఒక పేపర్ ముక్క ఏ విధంగా డబ్బులు లావాదేవీ జరిగినాయి, ఏ విధంగా అవినీతి జరిగింది, ఎక్కడున్నాయి ఆ డబ్బులు, మీరు చెప్పినటువంటి 3375 కోట్లు ఎక్కడున్నాయి, పోనీ 330 కోట్లు ఎక్కడున్నాయి, పోనీ 27 కోట్లు ఎక్కడున్నాయి, ఆ 27 కోట్లు ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ వచ్చిన ఫండ్ చూపించారంటే నవ్విపోదురు కాక ఎవరైనా వింటే, ఆ కోర్టులో వింటే జడ్జి గారు కూడా నవ్వు వచ్చింది. ఇదేంటి ఆధారం లేకుండా ఇన్ని రోజులు పెట్టి ఇంకా మాకు బెయిల్ ఇవ్వకండి అని చెప్తున్నారంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది, ఈ కుట్రను ఛేదించాల్సిందే అని వారికి బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చినన్ని రోజులు ఈ 53 రోజుల్లో లోకేష్ గారు ఏం చేస్తున్నారండి? ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు, వివిధ నాయకులు కలుస్తున్నారు, కోర్టులో అటెండ్ అవుతున్నారు, అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు, అసలు ఎలా మా తండ్రి గారికి ఎలా వస్తుంది రిలీఫ్ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన ప్రజానాయకుడు బయటకు తేవడానికి చేస్తున్న ఒక మహా యజ్ఞంలో ఆ క్రతువులో భాగమయ్యాడు. అందుకే ఎప్పుడైతే చంద్రబాబు గారు రిలీజ్ అయ్యారో ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది, సెంట్రల్ జైలు రాజమండ్రి వారు తాడేపల్లిలో రావడానికి మామూలుగా మనందరికి 3.5 గంటలు పడుతుందండి, ఆయనకి 21 గంటలు పట్టింది. అడుగడుగున జన నీరాజనం. సాయంత్రం 6 గంటలకు కూడా వదిలేస్తే ఉదయం 6 గంటలకు వచ్చారు, ఉదయం 6 గంటలు అంతకు మించు. అయితే
ప్రజలు చంటి పిల్లల్ని తీసుకొని రోడ్డు పక్కన దుప్పటేసుకొని పడుకుంటారండి. పరుపులు ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడు అనుకున్న వాళ్ళందరికీ కొన్ని గంటలు పడుతుంది. ఎక్కడ చంద్రబాబు గారు నిద్రపోయింది లేదు, రెస్ట్ తీసుకుంది లేదు. బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజల్ని కలుస్తూనే ఉన్నాడు. బయట నుంచి అభివాదం చేస్తూనే ఉన్నాడు. ఈ గొప్ప ప్రజా విప్లవం ఎలా వచ్చింది అంటే వెనకుండి నడిపించినటువంటి లోకేష్ బాబు వల్ల వచ్చింది. తన తండ్రికి ఉన్నటువంటి అభిమానులను ఉత్తేజపరచడంలో ఉంది ఆయన గొప్పతనం. చైతన్యవంతులు చేయడం. మా నాన్నను అనవసరంగా అరెస్ట్ చేశారు, అకారణంగా చేశారు. కాబట్టి మీరందరూ నాకు మద్దతు పలకండి. ఆయన బయటకు రావడానికి మీ బలం చాలు. మీరు మనసులో అనుకుంటే చాలు. 5 కోట్ల మంది ఏదనుకుంటే అది జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. జరిగింది. మనందరం చూసాం. అంటే ప్రజాభిప్రాయాన్ని కూరగడుతున్నాడు. చట్టాలు న్యాయాన్ని ఆశ్రయిస్తూనే ప్రజలందరూ కూడా ఇక చంద్రబాబు గారిని జైల్లో పెడితే మేము ఒప్పుకోము. ఈ ప్రభుత్వం కుప్పగొలే ప్రమాదం. కేంద్రానికి, సుప్రీంకోర్టుకి, ప్రెసిడెంట్ అందరికీ చెప్తూనే ఉన్నారే. మరి ఇంతమంది కూడా చూస్తూ ఊరుకుంటారా? ఒక అన్యాయం జరుగుతుంటే చూస్తుంటారండి? అలాంటి అభిప్రాయం తెచ్చింది ఎవరు అంటే బయట ఉన్నటువంటి యువగలం దళపతి నారా లోకేష్ గారు. అందుకే నేనంట అది గ్యాప్ కాదు. ఆయన పోరాట పట్టుకు ఒక నిదర్శనం. దాని ఒక పరీక్షలో నెగ్గాడు. చంద్రబాబు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు గమనించి చూసినట్లయితే ఆ యువగలం పాదయాత్ర సాగింది. ఇంకా కొనసాగనివ్వరేమో అనే ఒక భయం కూడా ఉంది. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కుప్పగొలే ప్రమాదం ఉంది. వాళ్ళకి తెలుసా? వైసీపీ వాళ్ళకే తెలుసు మా ప్రభుత్వం కుప్పగొలే ప్రమాదం ఉంది. మేము తప్పు చేశాము. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా తప్పు జరిగింది. ఇప్పుడు లోకేష్ గారిని ముట్టుకుంటే మంటలు వస్తాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసే ప్రమాదం కూడా ఉంది అని తెలుసుకొని వారి జోలికి పోలేదు. మీరు గమనించి చూస్తే ఈయనకు సంబంధం కేసు అని చెప్పి ఆయనకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ స్కిల్ డెవలప్మెంట్ ఈయనకు సంబంధం అని చెప్పి ఆయన వదిలేసేశారు. ఇక కుటుంబం జోలికి పోలేదు. ఇవన్నీ చూస్తుంటే ఒక వ్యక్తి తెలివైన వాడైతే అతన్ని అమాయకుడిగా చేసి జైల్లో పెట్టడం కుదరదు అని తెలియజేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆ తర్వాత చూద్దాం. ఆయన ప్రజల్లోకి వెళ్ళిన ప్రతిక్షణం కూడా ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వం ఈ హామీ ఇస్తుంది. మాకు అధికారం ఇవ్వండి. సార్, ఇప్పుడు యువగల పాదయాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా నారా లోకేష్ గారు యువకులకి ఎటువంటి ఆసరాగా ఉండబోతున్నారు? టీడీపీ తరపు నుంచి ఏమన్నా యువకులకి టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. అంటే టికెట్ ఎవరు ఇస్తారనేది ఒక వ్యక్తి చేతిలో ఉండదు. దానికి నాయకులు ఉంటారు, జాతీయ అధ్యక్షులు ఉన్నారు, ఈయన జాతీయ కార్యదర్శి, పొలిట్ బ్యూరో ఉంటుంది, ఎంతో మంది అనుభవజ్ఞులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి అనేక సమీకరణల తర్వాత టికెట్ ఇస్తారు. యువకులను ప్రోత్సహిస్తారు అనేది వాస్తవం. అది ఎప్పటి నుంచో ఉంది. తెలుగుదేశంలో ఎప్పుడైనా సరే భావితర నాయకులు తయారు చేయాలనేటువంటి ఉద్దేశం. నాయకులను తయారు చేసి ఫ్యాక్టరీ కింద భావించవచ్చు. అంతేగాని ఆల్రెడీ ఉన్నవాడిని తెచ్చుకొని గ్రహించి తీసుకొచ్చేవాళ్ళు కాదండి. అయితే ఈ క్రమంలో లోకేష్ గారు అసలు యువకులకి ఏం చేస్తారు, పార్టీ కేటర్కి ఏం చేస్తారో తెలియాలి. ఆయన ఎన్టీఆర్ ట్రస్టీ మెంబర్. ఆయన కార్యకర్తల్ని తన కుటుంబ సభ్యుల్లాగా ప్రేమిస్తాడు. ఎవరికైనా కష్టం వస్తే ఆయన దగ్గరుండి 2 లక్షల బీమా, అంటే యాక్సిడెంట్ చనిపోతే పర్మనెంట్ డిజిబిలిటీ వస్తే 2 లక్షల బీమా, కొద్దిగా గాయమైతే ₹1,00,000, యాక్సిడెంట్ చిన్న ఇంజరీస్ అవుతే 50,000, ఇలా ఇస్తూ ఏ ఒక్కరి కష్టం వచ్చినా వారికి ఇన్సూరెన్స్ కానీ వారి అన్ని అవసరం తీర్చేటువంటి, అందుకే పార్టీ ఇంత పటిష్టపడింది నేను అనుకుంటా. ప్రతి మహానాడు కూడా చెప్తుంటాండి, పార్టీలో ఉన్న క్యాడర్ నాకు చాలా ఆప్తులు, నా కుటుంబ సభ్యులు ఎవరికైనా గాయం అయితే నేను ఎంత బాధపడతాను ప్రతి ఒక్కరు చేస్తాను. అది మాటల్లో కాదండి, చేతల్లో చూపిస్తున్నాడు. ఆయన ఇంకొకటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, రకరకాల రంగాల లోపల, అది తెలంగాణ అని కాదు, అధికారులు ఉన్నా లేకున్నా అన్ని చోట్ల అయ్యా నాకు అవసరాన్ని యాచించే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉన్నాడు. అయితే యువకులకు పెద్దపీట వేయాలి. ఎందుకు వేయాలి? మనం ఎప్పుడు చెప్తుంటాం, నేటి బాలర్ రేపటి పౌరులు, నేటి యువకులే రేపటి నాయకులు. అది నిజమే. ఎందుకంటే పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. కొత్త వారికి ఉన్న గొప్ప ఆలోచనలు కూడా ఆచరణ పెట్టాలంటే వాళ్ళకి అవకాశం రావాలి. ఆయన మేబీ అతని వయస్కులు కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తే చేయొచ్చు. చేయడం కూడా పార్టీకి కానీ, సమాజానికి కానీ, రాష్ట్రానికి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఆయన తెలుగుదేశం ఎందుకు ఓటేయాలి అంటే, మీరు తెలుగుదేశంకి ఓటేయండి, మీకు పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప, మీకు పోయేదేం లేదు అవినీతి ప్రభుత్వం తప్ప, మీకు పోయేదేం లేదు సైకో ముఖ్యమంత్రి తప్ప, మీకు పోయేదేం లేదు మైనింగ్ మాఫియా తప్ప, మీకు పోయేదేం లేదు శాండ్ మాఫియా తప్ప, మీకు పోయేదేం లేదు అక్రమ మద్యం వ్యాపారులు తప్ప, మీకు పోయేదేం లేదు క్రూరమైనటువంటి ముఖ్యమంత్రి తప్ప, మీకు పోయేదేం లేదు అమరావతి పట్టిన శని తప్ప, మీకు పోయేదేం లేదు పోలవరం ఆపినటువంటి ఒక దుర్మార్గుడు తప్ప, మీకు పోయేదేం లేదు. సర్వనాశనం రాష్ట్రం యొక్క శని జరగడం కావాలంటే మళ్ళీ తెలుగుదేశం రావాలి, చంద్రన్న ముఖ్యమంత్రి కావాలి, లోకేష్ బాబు మరింత రాటు తేలాలి. ఒక సానబడిన వజ్రం లాగా, ఎలాగైతే ఇనుముని మనం దాన్ని కాల్చివడం, దాన్ని ఏ విధంగా కావాలి, ఒక ఖడ్గాన్ని తయారు చేయాలంటే, దాన్ని పదును పట్టాలంటే ఏం చేస్తాం, అలా లోకేష్ బాబు అన్ని రంగాల లోపల ఆరితేరి ఉన్నాడు, రెడీ టు గో. అంటే మీరు అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయడానికే ఉన్నాడు తప్పితే అతనిలో స్వార్థం లేదు, అతనిలో అవినీతి ఛాయలు ఎక్కడా లేవు. అవినీతి చేసేవాడిని భరతం పడతాడు, తండ్రికి అండగా ఉంటాడు, తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకోవాలని, ఆయన ప్రతి సంవత్సరం ఇలాంటి జన్మదినాలు అనేకం తెచ్చుకోవాలని నేనైతే ఊళ్ళూరుతున్న లోకేష్ బాబు చంద్రబాబు గారి యొక్క కాంబినేషన్ లో
ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని నేనైతే ఆశపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామి కావాలని నేనైతే ఉళ్ళుడుతున్నా. మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలని నేనైతే పరితపిస్తున్నా. ఈ వైసీపీ అనేది మట్టుకొట్టుకుపోవాలని చెప్పి నేను ఒక నినాదం ఇస్తున్నా. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్స్ 6 లేక 7, అందులో జగన్మోహన్ రెడ్డి లేడు. అంటే రైట్. 6 లేక 7 అసెంబ్లీ సీట్లు గెలిస్తే అందులో జగన్ అన్న లేడు. ఆయన వైనాట్ 175 తిరుగుతున్నాడే. అసలు ముందు పులివెందుల గెలిచి చూపినాయన. వైనాట్ 170 వదిలేసే వైనాట్ పులివెందుల తెలుగుదేశం గెలవబోతుంది. ఆయనకు ఉన్నటువంటి అనేక నేర చరిత్రలు గాని 11 ఎస్ సార్. సిబిఐ రైట్ కేసులు సార్. గాని రైట్. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఆయన ఓటేసే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఆ పార్టీ మట్టికొట్టుకుపోతుంది. బంగాళాఖాతంలో సముద్ర సమాధి అవుతుందని చెప్పి చూస్తున్నా. లోకేష్ బాబు ఒక గొప్ప నాయకుడిగా ప్రపంచ స్థాయి నాయకుడు ఎదగాలని నేను ఆశిస్తున్నా. జై థ్యాంక్ యూ లోకేష్, సార్. లోకేష్, జై సిబిఎన్, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి లోకేష్ గారికి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. మేము మా కార్యకర్తలకు ఒక చిన్న పిలుపునివ్వదలుచుకున్నా. బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి. నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి. మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. దారి పొడుగున గుండె నెత్తులు తర్పణమిస్తూ సాగండి. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.